హాయ్ అండి. ఇది రాజస్థాన్‌లోని సాంవర్జ సేఠ్జీ టెంపుల్. ఇది కొత్తది. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. పూర్తిగా అవ్వలేదు. నిన్నటి వీడియోలో పాత టెంపుల్ చూపించాను కదా! ఇదైతే కొత్త టెంపుల్ అనమాట. అయితే నిన్న చూపించిన టెంపుల్ అయితే అసలు ఎవరు పాత టెంపుల్ అంటే నమ్మరనమాట. అంత బాగుంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్. మాకు ఫేమస్ అని తెలిసి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని తెలిసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్ని గోపురం అంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఈ చుట్టూ కనిపించే క్యూ లైన్‌లోంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలనమాట. మాకు ఈ టెంపుల్‌లోకి వెళ్ళగానే తిరుపతి ఫీల్ వచ్చింది. ఆ క్యూ లైన్ కానివ్వండి అదంతా కూడాను. అదంతా చూస్తుంటే కానీ తిరుపతిలాగా రష్ అయితే ఉండదు. చాలా పెద్దగా ఉంటుంది లైన్ అయితే. మనం కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందులో కనిపించేది రథము. లోపలికెళ్ళడానికైతే మనకైతే పర్మిషన్ లేదు. లోపలైతే ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా మనకైతే పర్మిషన్ లేదనమాట. అందుకే నేను కృష్ణుని ఫోటో అయితే ఏం తీయలేదు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు మనకి ఈ విధంగా అన్ని కృష్ణుడి ఫొటోస్ కనిపిస్తాయన్నమాట. ఎంత అందంగా ఉన్నాయోనండి ఆ ఫొటోస్. మనం ఒక కృష్ణుడి ఫోటో చూస్తేనే దాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయండి మనకి. అసలు బయటికైతే రావాలనిపించదు. చూసారు కదా వ్యూ ఎంత అందంగా ఉందో. అంతే కాదండి ఇక్కడ చిన్న చిన్న లోపలైతే చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.